ఈ వీడియోలో మనం జిరోదాలో పుట్ ఆప్షన్ని ఎలా సెల్ చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఆప్షన్ బై చేస్తే మనకి లిమిటెడ్ రిస్క్ ఉంటుంది, కానీ సెల్ చేస్తే మనకి అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నిఫ్టీ వచ్చి 23,900 దగ్గర ఉంది. ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళు ఈ సెన్సిబుల్ అనే ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇది జిరోదా వాళ్ళకి అయితే ఫ్రీ. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ విత్ జిరోదా అని క్లిక్ చేయండి. చేస్తే మీరు వెబ్సైట్లోకి లాగిన్ అవుతారు. ఇప్పుడు మీరు ట్రేడ్లోకి వెళ్ళి స్ట్రాటజీ బిల్డర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బిల్డ్ ఏ న్యూ కస్టమ్ స్ట్రాటజీ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి నేను ఇక్కడ ప్రజెంట్ అయితే నిఫ్టీ 23,400 పుట్ ఆప్షన్ అయితే సెల్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను డ్రా చేసుకున్న సపోర్ట్ రెసిస్టెన్స్ ప్రకారం నిఫ్టీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా 23,400కి రాదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వస్తే నాకు లాస్ వస్తుంది, రాకపోతే నాకు ప్రీమియం ద్వారా ప్రాఫిట్ అయితే వస్తుంది. సో నేను ఇప్పుడు డిసైడ్ అయిపోయాను కాబట్టి నేను ఏ ప్రైస్ దగ్గర అయితే పుట్ ఆప్షన్ సెల్ చేయాలో. సో దానికన్నా ముందు ఇక్కడ మీరు ఎక్స్పైరీ డేట్ని సెలెక్ట్ చేసుకోండి. నేను మంత్లీ పుట్ ఆప్షన్ అయితే సెల్ చేస్తున్నా. సో ఇక్కడ మంత్లీ పుట్ ఆప్షన్ వచ్చి 28 జూలై 28 డేస్ ఉంది. మంత్లో లాస్ట్ డే ఉన్నదని మంత్లీ పుట్ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం అనుకున్నది ఏంటి, 23,400 కదా, 23,400 ఇక్కడ రైట్ సైడ్ ఉన్నవన్నీ పుట్ ఆప్షన్స్. ఇప్పుడు నేను ఇక్కడ సెల్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. బి అంటే బై, ఎస్ అంటే సెల్. నిఫ్టీ ఒక లాట్ సైజ్ వచ్చి 65. ఇక్కడ మాక్సిమం వచ్చి మనకి ప్రీమియం ద్వారా అయితే 7,900 రూపాయలు వస్తాయి. అలాగే ఇక్కడ మాక్సిమం లాస్ వచ్చి అన్లిమిటెడ్. సో ఆప్షన్ సెల్ చేసేటప్పుడు అయితే మనకి ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది. మనకు వచ్చే ప్రాఫిట్ అయితే లిమిటెడ్, కానీ లాస్ వచ్చి అన్లిమిటెడ్. అలాగే మనకు వచ్చి ఫండ్స్ ఎంత కావాలంటే 1,33,000 రూపాయలు అయితే ఇక్కడ మనకు చూపిస్తుంది. మార్జిన్ వచ్చి 1,25,000. సో ఇప్పుడు నేను డన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా సెల్ మీద క్లిక్ చేసి సెల్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇదంతా మాకు అక్కర్లేదు అనుకుంటే సెన్సిబుల్లో బెనిఫిట్ ఏంటంటే మనం ఇక్కడ మ్యాక్సిమం ప్రాఫిట్, మ్యాక్సిమం లాస్ అన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. అలాగే ఎక్స్పైరీ డేట్కి మనం సెల్ చేస్తున్నాం కాబట్టి 23,400 పుట్ ఆప్షన్ని, దాని అర్థం ఏంటంటే ఎక్స్పైరీ డేట్ కంటే 28 జూలై లోపు నిఫ్టీ కానీ 23,400 కన్నా ₹1 ఎక్కువ ఉన్నా సరే మనకు ప్రాఫిట్ 7,963 రూపాయలు అయితే ప్రాఫిట్ వస్తుంది. మీరు ఇక్కడ ఈ చార్ట్ చూడొచ్చు. సపోజ్ మనం నిఫ్టీ 23,400 దగ్గరికి వచ్చింది. సో నిఫ్టీ పెరగకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఆ పాయింట్ దగ్గర ఉన్నా సరే మనకి ఇక్కడ ఎక్స్పైరీ డేట్ దగ్గర అయితే మనకైతే ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. ఈ లోపు మనకి ప్రాఫిట్ లాస్ డిఫరెంట్గా మారచ్చు, బట్ ఎక్స్పైరీ డేట్ రోజుకు మాత్రం మనం అనుకున్న ప్రైస్ రేంజ్లో నిఫ్టీ కానీ ఉన్నట్లయితే మనకు ప్రాఫిట్ అయితే వస్తుంది. మనం ప్రీమియం కూడా వస్తుంది కాబట్టి అట్లీస్ట్ కొన్ని పాయింట్లు తగ్గినా సరే మనకైతే బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రాఫిట్ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నిఫ్టీ 23,300కి వచ్చినా సరే మనకి ఎక్స్పైరీ డేట్ దగ్గర గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. కానీ ఈ లోపల కానీ సడన్గా వచ్చేసిందంటే మనకైతే లాస్ అయితే చూపిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో మనం అనుకున్నట్లుగానే మార్కెట్ మూవ్ అవ్వట్లేదు అనుకోండి. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఎగ్జిట్ అయిపోవాలి. స్టాప్ లాస్ ఏదో ఒక ప్రైస్ దగ్గర పెట్టుకొని అక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. సో దానికన్నా బెటర్ ఆప్షన్ ఏంటి అనేది మీకు చెప్తాను ఈ వీడియోలోనే. సో ఇక్కడ మనం డైరెక్ట్గా సెన్సిబుల్ నుంచి కొనుక్కోవచ్చు, లేదంటే మనం జిరోదాలోకి వెళ్ళి నిఫ్టీ 23,400 పిఈ అని టైప్ చేసాం అనుకోండి. మీరు ఇక్కడ చూడొచ్చు, నిఫ్టీ జూలై 23,400 పిఈ అని కనిపిస్తుంది. ఇక్కడ ఎటువంటి డేట్ కూడా లేదు. సో అంటే ఇది మంత్లీ ఆప్షన్ అనమాట. డేట్ అంటే ఇక్కడ పైన చూడొచ్చు 7th, 14th, 21st అని ఉంది. ఈ మంత్లీ ఆప్షన్స్కి వచ్చి డేట్ ఉండదు, ఓన్లీ మంత్ అయితే ఉంటుంది. సో దీన్ని ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా సెల్ చేసేవచ్చు మనం. మీకు ఇక్కడ చూడొచ్చు రిక్వైర్డ్ మార్జిన్, అలాగే ఛార్జెస్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి. సో డైరెక్ట్గా ఇలా చేస్తే మనకి ఇక్కడ అన్లిమిటెడ్ లాస్ అయితే ఉంది కాబట్టి దీనికి ఆప్షన్స్లో క్రెడిట్ స్ప్రెడ్స్ అనే ఒక స్ట్రాటజీ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనం ఆప్షన్ని సెల్ చేస్తున్నప్పుడే ఇంకో దూరంగా ఉన్న ఆప్షన్ని బై చేస్తాం. ఇక్కడ మనం 23,400 పుట్ ఆప్షన్ని సెల్ చేస్తున్నాం కాబట్టి దానికన్నా ప్రీమియం తక్కువ ఉన్న పుట్ ఆప్షన్ని బై చేస్తాం. దానికోసం యాడ్ లేదా ఎడిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకి చూడండి 23,400 పుట్ ఆప్షన్ నేను సెల్ చేసా. ఇక్కడ నుంచి మీరు రిస్క్ బట్టి నేనైతే ఒక 500 పాయింట్లు దూరంగా అంటే 22,900 పుట్ ఆప్షన్ని బై చేస్తున్నా. సో ఇక్కడ మనకి చూస్తే మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చి 4,500 చూపిస్తుంది. అలాగే మ్యాక్సిమం లాస్ వచ్చి 27,900 రూపాయలు అయితే మనకి చూపిస్తుంది. సో ఒకవేళ కానీ మనం పుట్ ఆప్షన్ని బై చేయలేదు అనుకోండి, మ్యాక్సిమం లాస్ వచ్చి అన్లిమిటెడ్. సో మార్కెట్లో ఏమైనా అనుకోని అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయంటే మనకి లాస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో అలా కాకుండా మనం ఒక పుట్ ఆప్షన్ అయితే మనం బై చేసుకున్నాం అనుకోండి. సో మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ లిమిటెడ్ అయినా సరే మ్యాక్సిమం లాస్ వచ్చి మనం ఎంతో కొంత తగ్గించుకోవచ్చు. సో ఆ మార్కెట్ మనం అనుకున్నట్లుగా మూవ్ అవ్వట్లేదు అనుకోండి, మనం ఎగ్జిట్ అయిపోవచ్చు రెండు ఒకేసారి. సో మనం 27,000 లాస్ దాకా కూడా వెయిట్ చేయక్కర్లేదు. సపోజ్ ఇక్కడ మనం నిఫ్టీ 7 డేస్కి పెట్టాను. నేను ఇక్కడ 7th జూలై రోజుకి నిఫ్టీ 23,000కి పడిపోయింది అనుకోండి. మనం పుట్ ఆప్షన్ ఇక్కడ సెల్ చేస్తున్నామంటే అర్థం మార్కెట్ 23,400 కన్నా పెరుగుతుంది. అంటే మార్కెట్ పెరుగుతుంది అనుకున్నప్పుడు మనం పుట్ ఆప్షన్ సెల్ చేయాలి. మీరు కాల్ ఆప్షన్ కూడా బై చేయొచ్చు,
బట్ పుట్ ఆప్షన్ సెల్ చేయడం ద్వారా మనకి ప్రీమియం ద్వారా అమౌంట్ వస్తుంది. అంటే మార్కెట్ 23,400 కన్నా ఎంత ఎక్కువ ఉన్నా సరే మనకు ప్రాఫిట్ అయితే వస్తుంది. అదే కాల్ ఆప్షన్ అనుకోండి, గ్యారంటీగా మార్కెట్ పెరిగితేనే మనకు ప్రాఫిట్. పుట్ ఆప్షన్ అయితే అలా కాదు, టైం పెరిగే కొద్దీ మనకి టైం డికే ద్వారా ప్రాఫిట్ అయితే వస్తుంది. సో 7 జూలైకి మనకు 10,000 లాస్ అయితే చూపిస్తుంది. సో మార్కెట్ అయితే 23,000కి వచ్చేసింది. సో అలాంటప్పుడు మనం అదే స్టాప్ లాస్ అనుకుని మనం ఎగ్జిట్ అయిపోతే మనకి లాస్ అయితే తక్కువ ఉంటుంది. లేదు మనం ఎక్స్పైరీ డేట్ దాకా కానీ వెయిట్ చేసాం అనుకోండి, అక్కడ వచ్చి మనకి 15,000 రూపాయలు అయితే మనకి లాస్ అయితే చూపిస్తుంది. ఎందుకంటే మనకు ఒక పుట్ ఆప్షన్ కూడా మనం బై చేసాం కాబట్టి మన రిస్క్ అయితే మేనేజ్ అవుతుంది ఇక్కడ. సో మీరు ఎప్పుడైనా ఆప్షన్ని సెల్ చేసేటప్పుడు, కాల్ ఆప్షన్ అయినా పుట్ ఆప్షన్ అయినా, దానికన్నా ప్రీమియం తక్కువ ఉన్న పుట్ ఆప్షన్ కానీ కాల్ ఆప్షన్ కానీ మీరు బై చేస్తే మనకైతే రిస్క్ అయితే తగ్గుతుంది. దీన్ని మనం క్రెడిట్ స్ప్రెడ్స్ అంటాం. ఇక్కడ మనం పుట్ ఆప్షన్స్ మీద చేస్తున్నాం కాబట్టి దీన్ని బుల్ పుట్ క్రెడిట్ స్ప్రెడ్ అంటారు. ఇక్కడ బుల్ అంటే ఎందుకంటే పుట్ ఆప్షన్ మనం సెల్ చేస్తున్నాం అంటే దాని అర్థం మార్కెట్ పెరుగుతుందని. సో అది బుల్. సో ఇది పుట్ క్రెడిట్ స్ప్రెడ్ కాబట్టి బుల్ పుట్ క్రెడిట్ స్ప్రెడ్. అదే మనం కాల్ ఆప్షన్ మీద కానీ చేస్తున్నట్లయితే కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి, మార్కెట్ తగ్గుతుందని. సో దాన్ని బియర్ కాల్ క్రెడిట్ స్ప్రెడ్ అంటారు. క్రెడిట్ అంటే ఇక్కడ మార్కెట్ నుంచి మనకి ప్రీమియం వస్తుంది. సో మనకి ప్రీమియం వస్తుంది కాబట్టి దాన్ని క్రెడిట్ అయితే అంటారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకు మార్జిన్ కూడా తగ్గుతుంది. సపోజ్ ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే ఎడిట్ మీద మనం పుట్ ఆప్షన్ ఇంకో దాన్ని బై చేయలేదు అనుకోండి, మనకు కావాల్సిన మార్జిన్ అంతా 1,25,000 కావాలి. అదే మనం ఇంకో పుట్ ఆప్షన్ తక్కువ ప్రీమియం ఉన్న పుట్ ఆప్షన్ బై చేసాము అనుకోండి, మార్జిన్ మనకి 54,000 ఉంటే సరిపోతుంది. ఫండ్స్ కూడా 60,000 ఉంటే మనకి సరిపోతుంది. నేను ఇక్కడైతే 500 పాయింట్స్ రూల్ అయితే పెట్టుకున్నా. మీరు 300 పెట్టుకున్నారు అనుకోండి, సపోజ్ 23,400 పుట్ ఆప్షన్ మీరు అమ్మారు. ఇప్పుడు మీరు 23,000 అనుకోండి, 23,000 పుట్ ఆప్షన్ బై చేశారు అనుకోండి, ప్రాఫిట్ అయితే తగ్గుతుంది, లాస్ కూడా తగ్గుతుంది. సో మీకున్న ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ రావాలనుకుంటున్నారో, మీకున్న రిస్క్ క్యాపబిలిటీ బట్టి మీరైతే ఈ గ్యాప్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేనైతే 500 పాయింట్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీన్ని తీసి 22,900 అయితే సెలెక్ట్ చేసుకున్నా, బై మీద క్లిక్ చేసాం. సో ఇప్పుడు డన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రేడ్ ఆల్ మీద క్లిక్ చేసి ప్లేస్ ఆల్ అట్ మార్కెట్ మీద క్లిక్ చేస్తే మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. చూసారు ఇక్కడ ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయ్యింది. సో మీకు సెన్సిబుల్ ఉంటే ఈ ప్రాసెస్ అంతా ఈజీ. అదే మనం జీరోదాలు అనుకోండి, ఫస్ట్ ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బై కొనాలి. ఇక్కడ మనం ఫస్ట్ సెల్ చేసే పుట్ ఆప్షన్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, బై చేసే పుట్ ఆప్షన్ యాడ్ చేసుకుందాం. నిఫ్టీ 22,900 జూలై పిఈ, దీన్ని అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ మీరు దీన్ని బై చేయాలి, నెక్స్ట్ దీన్ని సెల్ చేయాలి, అప్పుడే మనకి మార్జిన్ అయితే తగ్గుతుంది. లేదు మీరు ఫస్టే దీన్ని సెల్ చేశారు అనుకోండి, మీకు మార్జిన్ అయితే ఎక్కువ కావాలి. సో ఇవన్నీ అక్కర లేకుండా మీరు సెన్సిబుల్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఇక్కడ మీరు ఆర్డర్స్ని అయితే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే మీ ప్రాఫిట్ లాస్ని అలాగే గ్రాఫ్ని వీటన్నిటిని కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇందాక ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయింది కదా, మనం పొజిషన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. మనం ఇది ప్రీవియస్ది, ఈ రెండు మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతానికైతే అయితే పొజిషన్లో ఉన్నాయి. నిఫ్టీ కానీ 28 జూలై లోపు 23,400 లోపు కానీ రాకపోతే నాకైతే ఈ 4,400 ప్రీమియం అయితే ప్రాఫిట్ కింద అయితే వస్తుంది. ఒకవేళ కానీ నిఫ్టీ 23,400 కానీ అంతకన్నా తక్కువ కానీ పడిపోతే నాకైతే లాస్ అయితే వస్తుంది. సో ఇది జీరోదాలో ఆప్షన్స్ని ఎలా సెల్ చేయాలనే విషయం గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని వీడియో కామెంట్ సెక్షన్లో అడగండి.